జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే నా గురువులైన తటవర్తి దంపతులకు, జూమ్లో ఉన్న వారందరికీ నమస్కారాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్న టీఎంసీ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. టీఎంసీ ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈరోజు జ్ఞానదాత సీతాకుమారి మేడం టాపిక్ చంద్రుడి గురించి, నవగ్రహాల్లో చంద్రుడి గురించి. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. ఎంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవుడికి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ప్రసన్న మేడం గారు మరి చక్కని ప్రోగ్రామ్స్ అన్ని కొత్త ప్రోగ్రామ్స్ అందరికీ అందిస్తున్నారు. ఇవన్నిటి గురించి నేర్చుకుంటున్నాం, ఇవన్నిటి గురించి విన్నాం. కానీ మరి దేనికి ఏది పనిచేస్తుందో అన్ని కూడా ఈ నవగ్రహాల గురించి తెలుసుకునే భాగ్యాన్ని మాకు కల్పించారు. ఈరోజు చంద్రుడి గురించి తెలుసుకుంటున్నామండి. చంద్రుడు అంటేనే మనకి రమణ మహర్షి చెప్తారు, భగవంతుడు ఎన్ని రూపాల్లో ఉన్నారు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, పరమాత్మ. 8 మూర్తుల్లోనే మనము ఈ బ్రహ్మాండం అంతా పరిపాలిస్తున్నాడు పరమాత్మ. ఈ పిండాండాన్ని కూడా పరిపాలించుకునేది ఈ 8 మూర్తులే అని చెప్తూ ఉంటారు. అలాంటి ఈ నవగ్రహాల్లో చంద్రుడి గురించి ఈ రోజు మనము విశేషంగా తెలుసుకుందామండి. ఈ భూమి పుట్టినప్పుడే ఆ సృష్టి మాత ఋషుల్ని తీసుకురావడం జరిగింది ఈ భూమి మీదకి. ఋషులు అంటే ఈ భూమండలం ఉన్నంత కాలము, సృష్టి మొదలైన దగ్గర నుంచి అత్రి మహర్షి, అలాగే మనకి వశిష్ఠ మహర్షి ఈ భూమండలంలో ఉంటారు. మరి ఆ కాంతిని ప్రసరింపజేయడానికి చంద్రుణ్ణి సృష్టించాలని బ్రహ్మదేవుడికి సంకల్పం పుట్టిందట. బ్రహ్మదేవుడి సంకల్పంతో అత్రి మహామునిని నువ్వు సృష్టించాలి చంద్రుడిని అని అడిగినప్పుడు చంద్రుడు తపస్సులో కూర్చున్నాడు అనమాట. ఎప్పుడైతే చంద్రుడు తపస్సులో కూర్చున్నాడో ఆయన యొక్క కాంతి, ఆ కాంతి పుంజము చంద్రుడిగా క్రియేట్ అవ్వడం జరిగింది. ఆ కాంతి పుంజం నుంచి చంద్రుడు ఉద్భవించాడు. 16 కళలతో ఎంతో సౌందర్యవంతంగా చంద్రుడు మనకి ఉద్భవించాడు. ఇంకొంచెం శక్తి ఉండిపోయిందట. ఆ శక్తితో వనమూలికలు సృష్టింపబడ్డాయట, వనమూలికలన్నీ కూడా. ఇక అత్రి మహర్షి ఎప్పుడైతే ఈ సృష్టి జరిగిందో వెంటనే బ్రహ్మదేవుడు వచ్చి ఆ చంద్రుని 21 సార్లు భూమి చుట్టూ ఆ రథం మీద ఎక్కించుకుని తిప్పడం జరిగిందట. 3 సార్లు 21 సార్లు చంద్రుడిని. చంద్రుడు చాలా అందగాడండి. ఆ అందగాడు అవడంతో మనకి దక్ష ప్రజాపతి కూతుళ్ళు 27 మంది. 27 మంది అంటే నక్షత్రాలు అనమాట. 27 నక్షత్రాలు. ఈయన రేవతి నక్షత్రము కార్తీక పౌర్ణమి రోజున ఆయన సృష్టించబడ్డాడు. అందుకని కార్తీక పౌర్ణమి రోజున మనము చక్కగా ఆ పౌర్ణమి చంద్రుడిని పూజ చేసుకుంటాము. ఆయన పుట్టినరోజు ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజున. ఇంకా ఈయన షోడశ కళా పరిపూర్ణుడు. ఈయనకి 16 కళలు సంపూర్ణమైన తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నాడు. ఈయన ఒకసారి తపస్సు చేశాడట. చంద్రుడు కూడా తపస్సు చేసి ఇంకా తన కాంతిని ఇంకా ఉన్నతపరుచుకున్నాడు అనమాట. తపస్సు చేసి ఇంకా ఆయన ఒక యజ్ఞాన్ని కూడా చేశారట. ఇంకా యజ్ఞం చేసినప్పుడు దేవతలందరూ కూడా ఆయన అందాన్ని చూసి చాలా పరవశించిపోయారట. ఆ కాంతితో విరాజిల్లుతుంటే ఆయనకి రేవతి అంటే చాలా ఇష్టం అంట. భార్యలందరిలోకి రేవతి అంటే చాలా ఇష్టం. ఆ రేవతితో అంటే సైంటిఫిక్ గా చూసుకుంటే రేవతి నక్షత్రము చాలా కాంతివంతంగా ఉంటుందట. చంద్రుడికి ఇంత కాంతి రావడానికి కారణము అతనికి స్వయంగా ఆ కాంతి తన లోపల నుంచి వచ్చింది కాదు, సూర్య భగవాన్ నుంచి వచ్చిన కాంతి. ఆ తర్వాత రేవతి నక్షత్రం నుంచి వచ్చిన కాంతితో ఈయన విరాజిల్లుతున్నాడట. అయితే ఈ రేవతి నక్షత్రం దగ్గరే ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల దక్షుడికి అటు ప్రాపంచికమైన కథ, ఇటు సైంటిఫిక్
గా కూడా రెండు విధాలుగా చెప్పడం జరిగింది. రేవతి దగ్గరే ఉండి కనా భార్యల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని దక్షుడు ఏం చేశాడట, ఆయన్ని నువ్వు ఇంత అందగాడు అనే కదా, నీ కాంతి తగ్గిపోవాలి అని ఆయన శపించడం జరిగింది, చంద్రుడి యొక్క కాంతి తగ్గిపోవాలని. అయితే వెంటనే ఆయనకి నేను ఇంతగా అందగాడినని గర్వంగా ఉండడం వల్లనే కదా నాకు ఈ శాపం వచ్చింది అని మళ్ళీ తపస్సు చేశాడనమాట. మళ్ళీ తపస్సు చేస్తే బ్రహ్మ వచ్చి నీ యొక్క కాంతి, మరి ఆయన మహాత్ముడు శపించాడు కాబట్టి మహాత్ములు శపించింది శాపాలు అనుభవించాలి, అందుకని నీ కాంతి పూర్తిగా పోకుండా పౌర్ణమి నాటికి నిండుగా ఉంటావు, కాంతితో ఉంటావు. పౌర్ణమి దాటిన దగ్గర నుంచి నీ కాంతి క్షీణిస్తూ వస్తుంది, అమావాస్య నాటికి పూర్తిగా క్షీణించిపోతుంది కాంతి. ఆ తర్వాత మళ్ళీ పౌర్ణమి నాటికి పూర్తిగా పరిపూర్ణంగా కాంతిని ప్రసరిస్తావు అని చెప్పడం జరిగింది. ఇంకా ఇంకొక దాంట్లో ఏం రాశారంటే, చంద్రుడు క్షీరసాగర మదనం చేసేటప్పుడు ముందు హాలాహలం పుడుతుంది, ఆ తర్వాత ఐరావతము, కల్పవృక్షము, ఇంకా ఎన్నో ఎన్నో మనకి అష్ట సంపదలు అందులోంచి వచ్చిన తర్వాత చంద్రుడు అందులోంచి ఉదయించాడు అని చెప్తారు. ఆ చంద్రుడిని విషాన్ని శివుడు కంఠంలో బంధిస్తాడు, అలాగే చంద్రుడిని కూడా నెలవంకగా తన శిఖ మీద పెట్టుకుంటాడు అనమాట. అందుకని చంద్రశేఖరుడు అని చెప్పడం జరుగుతుంది. ఆ చంద్రశేఖరుణ్ణి మనము ఆరాధన చేస్తే అన్ని మనకి లభిస్తాయని కూడా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. చంద్రశేఖరుణ్ణి పూజించడం వల్ల మనకి అష్టసిద్ధులు మనకు వస్తాయని. ఎందుకంటే చంద్రుడు కాంతివంతుడు, సరళవంతుడు, సత్యవంతుడు. ఆయన ఎప్పుడు కళాహీనుడయ్యాడంటే ఈ విధంగా శాపం వల్ల. ఇంకా తర్వాత తనకి ఇంకా గర్వం, ఇంకా అందగాడిననే గర్వం ఉందన్నమాట. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఒకసారి ఇక్కడ నక్షత్రాల పేర్లు చెప్పుకుందామండి. 27 నక్షత్రాలు అంటే ఆయన భార్యలు అన్నమాట. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణ, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, మగ, పుబ్బ, ఉత్తరాషాఢ, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిషం, రేవతి. ఇలాగా 27 నక్షత్రాలు, 27 మంది భార్యలు. ఈ యొక్క క్షీరసాగర మదనం చేయడానికి ఆ వాసుకిని కవ్వంగా చేసుకున్నారనమాట. వాసుకిని కవ్వంగా చేసుకుని ఆ క్షీరసాగర మదనాన్ని ఎప్పుడైతే మదిస్తారో ఇవన్నీ కూడా అందులోంచి వస్తాయి. చంద్రశేఖరుడుగా విరాజిల్లుతూ ఉంటాడు ఆ నెలవంకని తన మీద పెట్టుకుని. ఇంకా తర్వాత తార తన అందంగా ఉన్నాడు కదా, అందమైన వాడు ఏం చేశాడంటే బృహస్పతి భార్య అయినటువంటి తారని దొంగచాటుగా తీసుకొచ్చేసి తన అంతఃపురంలో దాసేస్తాడనమాట. దాసేస్తే బృహస్పతి వెంటనే తారనిమ్మని అడుగుతాడు. అడిగితే నాకు నచ్చింది కాబట్టి నేను ఉంచుకున్నానంటాడు. ఆ తర్వాత ఆ తారకి ఇవ్వనంటే వెంటనే దేవతలందరూ వచ్చి యుద్ధం చేయడానికి శివుణ్ణి వాళ్ళు పిలుస్తారనమాట. ఆ తర్వాత ఈయన శివుడు కూడా బ్రహ్మాస్త్రాలతో ఇద్దరు పోటీ పడి యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధంలో సర్వనాశనం అయిపోతుంది అని వెంటనే బ్రహ్మదేవుడు వస్తాడనమాట. నువ్వు సృష్టికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు చంద్ర, ఆయనకు మనవుడు అవుతాడనమాట. నువ్వు ఆ పని చెయ్యకూడదు, ఆయనకి ఆ తారని ఇచ్చేయి అని అంటే, అయితే నాకు తప్పు అయిపోయిందని ఒప్పుకుని తారనికి అతన్ని అప్పచెప్పేస్తాడు. ఒక రాత్రి అంతా ఆవిడతో గడిపాడు కాబట్టి ఆ తారకి ఈ శశాంకుడికి ఎవరు పుడతారంటే బుధుడు పుడతాడట. తారకి శశాంకుడికి బుధుడు పుడతాడు, తారని ఇచ్చేస్తాడు. ఆ బుధుడి ద్వారానే చంద్రవంశం అంతా కూడా సృష్టించబడిందంట. చంద్రవంశం అలాగే మనం అందరం కూడా సూర్యవంశస్థులు, రాముడు సూర్యవంశస్థుడు.
అలాగే చంద్ర వంశస్థులు, అలాగే మార్కండేయ వంశము, వశిష్ఠ వంశము, ఇలాగా ఋషుల ద్వారా మన యొక్క ఉత్పత్తి జరగడం జరిగింది. ఋషి పరంపర మనం అందరం కూడా ఋషి పరంపరగా ఈ భూమి మీదకి జన్మలు తీసుకుని మనం రావడం జరిగింది. ఈ ఋషి పరంపరలో వచ్చిన మనం ఎలా జీవించాలి అని వేదం చెప్తుంది. మంత్రపుష్పంలో వేదం చెప్తుంది ఏ విధంగా జీవించాలి అని. మంత్రపుష్పంలోనే చెప్పింది, ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. మనము ఎలా ఉండాలంట, పుష్పం ఎంతైతే సుందరంగా ఉంటుందో, సున్నితంగా ఉంటుందో, సరళంగా ఉంటుందో ఆ విధంగా చంద్రుడి యొక్క ఆ యొక్క కాంతితో మనం విరాజిల్లుతూ ఉండాలంట. ఇక పశుమాన్ అంటే మనలో పశువృత్తిని వదిలిపెట్టి పశుపతిలాగా అవ్వాలని చెప్తున్నాడు. అందుకనే ఈ చంద్రుడి యొక్క కాంతితో విరాజిల్లాలి ప్రతి ఒక్కరనే ఆయన నిలవంకగా పెట్టుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆ విధంగా జీవించాలని, పశుపతులుగా అవ్వాలని ఆయన సంకల్పం. ఇంకా ఇంకొక రూపులో కూడా చెప్తున్నారు, యోపాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమాభా అపాం ఆయతనం ఆయతనవాన్ భవతి యచ్చంద్రమశ ఆయతనం ఆయతనవాన్ భవతి ఏభం వేద ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి ఏభం వేద. అంటే నీటి యొక్క మూలాధార తత్వం తెలుసుకోగలిగిన వారికి ఆత్మతత్వం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ చంద్రుడికి నీటికి ఆ నీరే ఆధారము, చంద్రుడికి నీటికి కూడా ఆ నీరే ఆధారము. ఆ తత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు నిరంతరము ఆత్మతత్వంలోనే జీవిస్తామని ఈ మంత్రపుష్పం ద్వారా మనకి తెలియపరచడం జరిగింది. ఇంకా ఏమని చెప్తున్నారంటే, వేదంలో మనసు యొక్క అనుష్ఠాన దేవత చంద్రుడు అన్నమాట. మనకి 96 తత్వాలు ఉంటాయండి. అందుకనే సర్వదేవతలకి సదనంబు దేహం అని వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలాగైతే చెప్పారో, మనకి చంద్రుడు, మనసుకి చంద్రుడు అధిష్టాన దేవత. అందుకనే మనము పౌర్ణమి రోజున 3 రోజులు ముందు నుంచి ధ్యానంలో ఉండాలి. అలాగే పౌర్ణమి రోజులు పూర్తిగా ఉండాలి. ఆ తర్వాత 3 రోజులు ధ్యానం చేయాలి. ముందు 3 రోజులు మనలో అజ్ఞానం దగ్ధం అవుతుంది. పౌర్ణమి రోజున పూర్తిగా ఎనర్జీని తీసుకుంటాము. ఆ తర్వాత 3 రోజులు కొత్త ఎనర్జీని తీసుకుంటూ ఉంటాము. ఆ విధంగా 7 రోజులు ఈ చంద్రుడి యొక్క శక్తిని తీసుకుంటే మనం ఎంతో ఉన్నతంగా ఎదుగుతాము. చంద్రుడు కళా పరిపూర్ణుడు. ఎందుకంటే చంద్రుడి యొక్క అధిష్టాన దేవత మనసు. ఆ 7 రోజులు కూడా మనసు యొక్క చాంచల్యం తగ్గి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. ఎప్పుడైతే ప్రశాంత చిత్తంతో మనసు ఉంటుందో మనం చక్కగా ఆలోచన లేని స్థితికి వెళ్ళి ధ్యానాన్ని మనం చేయగలుగుతాం. ఇంకా మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే మనకి చంద్రుడు ఎప్పుడైతే మనము ప్రశాంతంగా ఉండగలుగుతామో అది చంద్రుడి యొక్క శక్తితోటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో మనకి చంద్రుడు సూర్యుడు 2 ఉంటాయి. మన ఆ భావోద్రేకాలు కలిగించేది చంద్రుడి యొక్క శక్తి. మనల్ని చల్లబరిచేది, మనల్ని శాంతంగా ఉంచేది చంద్రుడు. ఎప్పుడైతే మనం ప్రశాంత చిత్తంతో ఉంటామో ఆ చంద్రుడు ఎంతైతే ఆనందంగా ఆ ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాడో అంత ప్రశాంత శక్తితో, మానసిక ప్రశాంతతో మనం ఆనందంగా ఉంటాం. చూడండి, మనకి చాలా ఉల్లాసంగా ఉన్నప్పుడు, మన ఇష్టమైన వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం ఒక్కసారి అద్దంలోకి వెళ్ళి చూసుకుంటే మన ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ చల్లదనం ఎక్కడి నుంచి వస్తుందంటే చంద్రుడి నుంచి వస్తుందట. మనం భావోద్రేకాలతోటి కోపంగా ఉన్నప్పుడు మన ముఖం చూసుకుంటే ఎంత వికారంగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే సూర్య భగవానుడికి సహజమైన గుణం ఏమిటంటే అగ్నితత్వం. అందుకని అగ్నితత్వంలో ఏమవుతుందంటే
మా మన ముఖం వికారంగా అయిపోతుంది అనమాట. కోపం వచ్చినప్పుడు, భావోద్రేకాలు వచ్చినప్పుడు ఆ ముఖం అంత వికారంగా కల్పించేది సూర్య భగవానుడు. అయినా ఆయన స్వయం ప్రకాశుడు, చాలా ప్రకాశవంతంగా ఉంటాడు సూర్యుడు. ఎందుకు మనకి ఆ విధంగా వికారంగా అవుతుందంటే, మన గుణాలు ఎప్పుడైతే రాక్షస గుణాలతో ఉంటుందో, భావోద్రేకాలతో ఉంటామో, కోపము, ద్వేషము, అసూయ, క్షమాతత్వం లేకుండా ఎప్పుడైతే ఉంటామో, ఆ సూర్యుడి యొక్క అగ్నితో మనము దగదగ అనుకుంటూ మండిపోతూ ఉంటాం అనమాట. ఆ మంటని చల్లార్చే గుణమే చంద్రుడు. ఈ చంద్రుడితోటే మనం ఎప్పుడు కూడా అనుసంధానం అవ్వాలి అని, ఆ శివతత్వం కలిగి ఉండాలని ఆ యొక్క శివుడు తన శిఖలో నెలవంకగా పెట్టుకున్నాడు. ఆ చైతన్యంతో అందరూ కలిసి ఉండాలని. ఇంకా ఒక కథ చెప్తారనమాట. ఎందుకు అంటే చంద్రుడికి గ్రహణాలు వస్తాయండి. గ్రహణాలు ఎందుకు వచ్చాయి అని అంటే, చంద్రగ్రహణం రోజున మనము ఒక చిన్న కథ చెప్తారనమాట. చంద్రగ్రహణం రోజున ఒక రాజుగారు ఏం చేశారంట, ఆయన బాగా తపస్సు చేశారు. తపస్సు చేసి గ్రహణం రోజున ఉపవాసం ఉండి తపస్సు చేస్తే ఆయనకి ప్రత్యక్షమయ్యా. అది మామూలుగానే ప్రత్యక్షమయ్యాడు చంద్రుడు. చంద్రుడు ప్రత్యక్షమైన తర్వాత మీకు ఏం వరం కావాలని చంద్రుడిని అడుగుతారనమాట. ఏం వరం కావాలని అడిగితే ఆయన అంటారు, మీరు ఎప్పుడు కూడా ప్రకాశవంతంగానే ఉండాలి, ఆ చంద్రకాంతిని మాకు ఇవ్వాలి అంటే చంద్రుడు అంటాడట, నేను ఒక శాపానికి గురయ్యాను. ఎందుకు అంటే క్షీరసాగర మదనంలో అమృతం వస్తుంది. అమృతం వచ్చినప్పుడు అమృతం ఎందుకు వస్తుంది? దేవతల్ని నిరంతరము కష్టపెడుతూ ఉంటే ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారనమాట. మమ్మల్ని రాక్షసులు ఎప్పుడు కూడా బాధిస్తూ ఉన్నారు స్వామి అని అంటే, అప్పుడు ఆయన అంటారు, మీరు క్షీరసాగర మదనం చేస్తే అందులో అమృతం పుడుతుంది, ఆ అమృతాన్ని మీరు చేపిస్తే మిమ్మల్ని ఎవ్వరూ హాని కలిగించరు అని చెప్తారు. మరి ఆ అమృతం ఆ క్షీరసాగర మదనం నుంచి ఎలా చేయాలంటే, వాసుకిని మీరు తాడుగా ఒక అదనం చెయ్యండి, తాడు పెట్టుకుని. కానీ మీ శక్తి సరిపోదు, రాక్షసులు చాలా బలవంతులు, ఎందుకంటే వాళ్ళు చాలా శక్తివంతులు. వారి యొక్క సహాయం తీసుకుని మీరు మదనం చేయండి, అప్పుడు విషం వస్తుంది. విషం తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత అమృతం వస్తుంది, ఆ అమృతాన్ని మీరు స్వీకరించండి అని అంటారు. ఆ అమృతం వచ్చిన తర్వాత వెంటనే రాక్షసులు చాలా బలవంతులు కదా, ఆ అమృత భాండాన్ని తీసుకుని పారిపోబోతారనమాట. వెంటనే మళ్ళీ దేవతలందరూ మొరపెట్టుకుంటే ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే విష్ణుమూర్తికి చెప్పి, నువ్వు ఏదో విధంగా దీన్ని వాడికి అందనివ్వకుండా చేయండి, అమృతాన్ని అందిందంటే ఆ రాక్షసులు ఇంకా వాళ్ళ చిరంజీవత్వాన్ని పొంది అందరినీ బాధించేస్తారు అని చెప్తే, ఆయన వెంటనే మోహిని అవతారం ఎత్తేసి వాళ్ళని సంహరించడానికి వద్దామంటే, సంహరిస్తే అమృతం భాండం వాళ్ళ దగ్గర ఉంది. అందుకని ఆయన ఒక పన్నాగం పన్ని, మీరు అందరూ కలిసి ఉండాలి అన్నదమ్ముల్లాగా, నేను మీ ఇద్దరికి సమానంగా పంచుతాను, ఆ అమృత భాండాన్ని ఇచ్చామంటే ఆవిడ చాలా అందంగా ఉండే అందానికి పరవశులైపోయి నెమ్మదిగా వాళ్ళ దగ్గర నుంచి అమృత భాండాన్ని తీసేసుకున్నారనమాట. తీసేసుకుని ఒక వరుసలో రాక్షసులందరినీ కూర్చోబెట్టారు, ఒక వరుసలో దేవతలందరినీ కూర్చోబెట్టారు. ఆయన అక్కడ దర్పలు వేసి దర్పల మీద పెట్టించారనమాట. దర్పల మీద వేసిన తర్వాత ముందు దేవతలకి అందరికీ ఒక్కొక్కరికి వేయడం మొదలు పెట్టారు. వాళ్ళు వేస్తూ ఉండడం చూశాడనమాట. వీళ్ళందరినీ మాయలో కల్పించి తన అందాన్ని చూస్తూ పరవశించిపోతున్నారు. ఆ అమృతం సంగతి మర్చిపోయాడు రాక్షసుడు. ఇది మొత్తం మీద చివరికి వచ్చేసింది, అందులో అమృతం అంతా ఈ దేవతలకు పోసేసాడు. చివరికి వచ్చేస్తుందని అందులో రాహు అనే రాక్షసుడు గమనించి వెంటనే తన దేవతగా మారిపోయి ఆ ఆ దేవతల యొక్క పంక్తిలో కూర్చున్నాడు అనమాట. కూర్చోగానే దేవత అనుకుని ఆ విష్ణుమూర్తి ఏం చేశాడు, ఆ మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ఆ రాహు కూడా పోసేసాడు. పోసిన వెంటనే గొంతుకు దిగి, ఈ లోపల సూర్యుడు చంద్రుడు చూస్తున్నారు. ఇద్దరు చూసి వెంటనే స్వామి ఆపండి అని అన్నారట. వెంటనే ఆయనకి అర్థమైపోయి సుదర్శన చక్రంతో వెంటనే రాహుని కట్ చేసేసాడు. ఆ పీకి దగ్గరికి వెళ్ళింది, అప్పటికే తనకి చిరంజీవత్వం వచ్చేసింది. ఆ మొండానికి కొంచెం అంటుకుంది, అతనే కేతు అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ చూశారు, లేకపోతే దేవతల్లాగే నేను కూడా దైవత్వాన్ని అమృతత్వాన్ని నేను పొందును కదా అని వాళ్ళు పగపెట్టి
ఈ చంద్రగ్రహణము సూర్యగ్రహణం రోజున రాహుకేతువులు మింగుతారనమాట. ఆ విధంగా నేను శాపాన్ని పొందానయ్యా, అందుకని నేను ఆ రోజున కళాహీనం అయిపోతాను అని అంటే, మరి దీనికి నివారణ లేదా అని రాజుగారు అడుగుతారు. అది ఎందుకంటే అమృతాన్ని చేవించారు కాబట్టి నివారణ లేదు అని చెప్తారనమాట. అక్కడ వాసుకి కూడా తనకి అమృతం వస్తుందని చెప్పారనమాట, నీ కూడా ఇస్తానని. ఇంక ఈ గొడవల్లో వాసుకిని ఎవరు పట్టించుకోలేదు. వాసుకి ఏం చేసిందంటే ఆ యొక్క అమృతం తాగితే చిరంజీవత్వం వస్తుంది కదా అని అక్కడ దర్భల మీద కొంచెం 4 చుక్కలు ఉంటే అది నాలుగుతోటి నాకుతుందట. ఆ దర్భల్ని నాకడం వల్ల అది రెండుగా చీలిపోయింది ఆ నాలుక. అందుకని ఆ యొక్క సర్పజాతి అందరికీ కూడా నాలుకలు 2 నాలుకలుగా చీలడం జరిగింది. అది ఈ క్షీరసాగర మదనం జరిగినప్పుడే ఇవన్నీ జరగడం జరిగింది. ఇక చంద్రుడి శాపం నుంచి బయటకు పడడానికి లేదు నాయన అని అంటే, మరి దీనికి నివారణ లేదా అని అంటే, నేను ఎప్పుడైతే ఆ యొక్క వాళ్ళు మమ్మల్ని బాధిస్తూ ఉంటే చంద్రగ్రహణం రోజున ఆ యొక్క కేతువు నన్ను ఎప్పుడైతే పట్టుకుంటాడో నాలో ఉన్న ఆ యొక్క కాంతి అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. అప్పుడు మీరందరూ ఉపవాసం ఉండాలి, ఏమీ తీసుకోకూడదు. ఉపవాసం ఉండి నన్ను ఎవరైతే ధ్యానిస్తారో వారికి అష్టసిద్ధుల్ని నేను ఇస్తాను. ఎవరైతే ఆ టైంలో ఈ నియమాన్ని పాటిస్తే వారందరూ కూడా మరి అష్టదరిద్రాల్లో ఉంటారు. ఎందుకంటే గ్రహణం పెట్టినప్పుడు ఋషులు పండితులు వీళ్ళందరూ కూడా ఆ నీళ్ళల్లో స్నానం చేస్తూ జపం చేస్తూ అలాగే మంత్రాలు పఠిస్తూ ఉంటారు. ఎందుకంటే చంద్రగ్రహణం రోజున చాలా పొట్టు ఉంటుంది. ఆ రోజున మనం కూడా ధ్యానం చేస్తే చాలా చాలా విశేషంగా మనము, ఎందుకంటే మనసు యొక్క అధిష్టాన దేవత కదా చంద్రుడు, మనకి ఎలాంటి ఆలోచన లేకుండా ధ్యానంలో ఎంతో ఎంతో శక్తిని మనం పొందుతాము. చంద్రుడు అదే అంటాడు, ఈ చంద్రగ్రహణం రోజున ఎవరైతే మీరు ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటారో అప్పుడు మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది, సంకల్ప శక్తి వస్తుంది అని చెప్తారనమాట. ఆ విధంగానే ప్రజలు ఆ నియమాన్ని పాటిస్తూ ఉంటారు. ఆ టైంలో దర్భలు ఎప్పుడు కూడా చాలా శక్తివంతమైనది. ఆ పదార్థాలు అన్నిటిలోని కూడా నీటిల్లోని ఈ దర్భలు వేసుకుంటే అది విషతుల్యం కదా, అందుకనే అందరూ కడుక్కోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ విషం చోపకుండా పవిత్రం చేసేది ఒక దర్భగా ఉంది కాబట్టి ఆ దర్భని ఆ టైంలో మీరు ఇంట్లో వాడుకునే వస్తువుల మీద ఇంటి ముందు ఇవన్నీ వేసుకుంటే ఇల్లు పవిత్రంగా ఉంటుంది, ఎలాంటి నిగుడు ఎనర్జీ లేకుండా అని చెప్పడం జరిగింది. ఇంకా ఒకసారి ఇంకొక రాజుగారు అమ్మాయి అన్నమాట. ఇంకొక రాజుగారు అమ్మాయి అయితే ఆ రోజున చంద్రగ్రహణం అందరూ పడతారు. ఎందుకంటే చంద్రగ్రహణం రోజున పట్టు స్నానం చేయమంటారు. ఎందుకు పట్టు స్నానం చేయమంటారు అని అంటే, ఆ టైంలో మనం మంత్రాలు అన్ని జపిస్తాం కదండి. ఆ మంత్ర శక్తి ఎన్ని జపించేటప్పుడు ఈ దేహశుద్ధి కూడా చేసుకోవాలి అని ఆ నియమం పెట్టారనమాట. ఈ దేహశుద్ధి చేసుకుని మనం చక్కగా ధ్యానంలో నిమగ్నం అవుతే స్నానం చేస్తే శుద్ధి జరుగుతుంది. స్నానం చేస్తేనే చాలా హాయిగా ఉంటుంది. మనకు చిరాగ్గా ఉన్నప్పుడు ఒక 4 చెంబులు నీళ్లు పోసుకున్నాం అనుకోండి, ఎంతో ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మన లోపలని అందే ఈ కాస్మిక్ ఎనర్జీని తీసుకోవాలి అంటే మన శరీరం మనకు సహకరించాలి. కాబట్టి స్నానం చేసి చక్కగా కూర్చుని ఆ అంతరంగంలోకి ప్రయాణం చేస్తే శరీరం మనకి చక్కగా సద్వినియోగం అవుతుంది. ఆ తర్వాత విడుపు స్నానం కూడా ఎందుకు చేస్తారంటే, ఇవన్నీ మనము పఠించి వాళ్ళు పఠిస్తూ ఉంటారు, మంత్రాలు పఠిస్తూ ఉంటారు. అక్కడ రామాయణాలు పురాణాలు ఇవన్నీ చదువుతూ ఉంటారు. మనం ధ్యానం చేసేవాళ్ళం గంటలు ధ్యానాలు, ఋషులందరూ కూడా ధ్యానమే చేస్తూ ఉండేవారట. మనము కూడా ఋషుల్లాగా ధ్యానం చేయడం, మనకి ధ్యానం ఎప్పుడైతే అందిందో, మన గురువు గారు ఎప్పుడైతే అందించారో ఈ యొక్క గ్రహణ టైంలో కూడా మనం ఎక్కువ ధ్యానం చేస్తున్నాం. అలాగ ధ్యానం చేసిన తర్వాత కూడా మనము స్నానం ఎందుకు చేయమన్నారు అంటే, ఆయన మరి కష్టకాలంలో ఉన్నాడు కదా, ఆయనకి ఆ యొక్క రాహుకేతుల వల్ల హాని కలిగింది కదా, కాంతిని అంతా కూడా వాళ్ళు మింగారు కాబట్టి బయటికి నెమ్మదిగా వచ్చేస్తాడుగా గ్రహణం విడిచిపోయిన తర్వాత. ఆ చంద్రుడికి మనం ఏం చేయాలంటే కర్పూరం హారతి ఇవ్వాలి. స్నానం చేసి కర్పూర హారతి ఇస్తే ఆయన
అప్పటి వరకు బాధ కలిగి ఉన్న ఆయన ఆ కాంతితో అనుసంధానమయ్యి మనమందరం కూడా కర్పూరంతో ఎప్పుడైతే ఆ చంద్ర భగవానుడికి హారతిస్తామో ఆయన సంపూర్ణంగా సంతృప్తి పడతాడట. ఆ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏం కోరుకుంటే అది సంకల్ప శక్తి వారికి అందుతుందని చెప్పారు. ఇంకా అమావాస్య నుండి చెప్పుకున్నాం కదండి, అమావాస్య నుండి తరుగుతూ ఉంటాడు, పౌర్ణానికి పూర్తిగా ఆయన యొక్క చైతన్యంతో విరాజిల్లుతూ ఉంటాడు. ఇంకా చంద్రుడు ఆయన భూమికి 3,44,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడట. ఆయన 300,000 కోట్ల దూరంలో ఉండే ఆ చంద్రుడు భూమి చుట్టూ అంటే ఈ నక్షత్రాల చుట్టూ అలా తిరుగుతూ ఉంటాడనమాట. ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుకుంటూ భారీలు అని చెప్పారు. ఒక్కొక్క నక్షత్రం ఆ రేవతి నక్షత్రం దగ్గరకు వెళ్ళేటప్పటికి ఆ కాంతితో స్వయం ప్రకాశం, చంద్రుడికి స్వయం ప్రకాశం లేదండి. స్వయం ప్రకాశం లేకపోయినా రేవతి యొక్క కాంతితో, సూర్య భగవానుడి యొక్క కాంతితో విరాజిల్లుతూ ఉంటాడు, ప్రకాశవంతంగా ఉంటాడు. మనము ఆ టైంలో ఎక్కువ ఎవరైతే పౌర్ణమి 7 రోజులు కూడా మనము ధ్యానం చేస్తూ ఉంటామో, ఆ ధ్యానంలో అనుసంధానమై ఉంటామో మన జీవితం ధన్యం అవుతుందని చెప్పారు. ఇంకా మనకి ఆ శ్వాసని ఏ విధంగా ఒక్కొక్కసారి మనం కోపంగా ద్వేషంగా ఉన్నప్పుడు మనము శ్వాసని ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాము. అప్పుడు మనశ్శాంతి లేకుండా పోతుంది మనం ధ్యానంలో ఉన్నా కానీ. ఇక ధ్యానం చేసేవారి శరీరంలో ఏం జరుగుతుందో చూద్దాం. మన ఊపిరితిత్తుల్లో దాదాపు 2 కోట్ల ఆక్సిజన్ ఛాంబర్స్ ఉంటాయి. అందులో కొన్ని లక్షల ఆక్సిజన్ ఛాంబర్స్ మాత్రమే యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. అవి ఎప్పుడైతే మనము ప్రశాంత చిత్తంలో ఆ యొక్క పౌర్ణమి రోజుల్లో ప్రశాంత చిత్తంగా ఉంటామో ఆక్సిజన్ ఛాంబర్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. కొన్ని కోట్ల ఇవి ఎప్పుడైతే సరైన విధంగా మనం శ్వాసను తీసుకోకపోతే అవి మూసుకుపోతాయి. ఆక్సిజన్ ఛాంబర్స్ అన్ని కూడా మూసుకుపోయి మనకు సరైన విధంగా ప్రాణశక్తి మన లోపలికి వెళ్ళదు. ఎప్పుడైతే ప్రాణశక్తి వెళ్ళదో అక్కడ ఉన్న ఛాంబర్స్ మూసుకుపోయి మనకు కావలసిన ప్రాణశక్తి అందదు. ఎప్పుడైతే మనం సరైన విధంగా ధ్యానం చేస్తూ ఉంటామో అప్పుడు మనకి పిట్యూటరీ గ్లాండ్ ఉత్తేజితం అవుతుంది. దీనివల్ల స్రవించే ప్రత్యేక స్రవాలు 2 లాభాలను కలిగిస్తాయంట. మన చుట్టూ ఏ పరిస్థితులు అంటే సుఖము దుఃఖము ఉన్న మనసుకు ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. మనసుకి ఎప్పుడైతే మనసుకి ఒత్తిడి కలుగుతూ ఉంటుందో ఇవన్నీ మనకి ఏర్పడతాయి అన్నమాట. ఆ స్రావాలు ఎప్పుడైతే ఊరుతూ ఉంటాయో మన లోపలికి అమృతదారుడు. అందుకే కడుపు నొప్పి నుండి క్యాన్సర్ వరకు కూడా సమస్త రోగాలు నయం అవుతాయని మన భద్రి సార్ మనకు చెప్పడం జరిగింది. ఎలా నయం అవుతున్నాయి? మన ప్రశాంత చిత్తంగా ఎలాంటి చంచలం లేకుండా మనసు ఎప్పుడైతే పనిచేస్తుందో అప్పుడు మాత్రమే మనము ఆ కాంతితో మనము అనుసంధానం అవుతామని చెప్తున్నారు. ఇంకా చంద్రశేఖరుడు అమృత కళ కలిగి ఉంటాడట. చంద్రశేఖరుడు అమృత కళ. ఇక అభిషేక రహస్యాల్లో ముఖ్యమైనది లలాట చంద్రశేఖరుడు. చంద్రుడు వేదంలో సోముడు అని కూడా చెప్తారు. అమృత స్వరూపుడు. ఈయన అమృతాన్ని మనకి అంటే ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనే అమృతాన్ని అందించేవాడు ఎవరు అని అంటే చంద్రశేఖరుడే. చంద్రుడే మనకి అమృతాన్ని అందిస్తూ ఉంటాడట. దానిని సోమలతకు అధిష్టానమైన అమృతమూర్తియే చంద్రుడు. ఆ సోమరసాన్ని మనకి అందించేవాడు. ధ్యానంలో ఎప్పుడైతే కేసరి ముద్ర ఓపెన్ అవుతుందో మనకి బొట్టు బొట్టు అమృత దారాలు ఊరుతూ ఉంటాయి. ఆ అమృత దారాలు అందించేది చంద్రుడే. ఇంకా అమావాస్య వరకు క్షయమైన చంద్రుడు తన ఆఖరిదైన 16వ కళ అయిన అమృత కళతో తిరిగి శుక్లపక్షంలో వృద్ధి పొందుతూ ఉంటాడు. అందుకనే పౌర్ణమి అంత విశేషమైనది. పౌర్ణమి చంద్రుడు, లలాట చంద్రుడు, అమృత కలశము మనకి ఆ సోముడు అంటే ఆయనే చంద్రుడే. ఔషధీపతియకు చంద్రుడు ఈ పునర్జీవనకు మూల సాధనంగా శక్తిని వర్షిస్తూ ఉంటాడు. మనలో చంద్రకళగా మనలో శక్తిని వర్షిస్తూ ఉంటాడు. అందుకని మనకి ప్రశాంత చిత్తంతో ఉండాలి అని అంటే మనకి ఎన్నో సంసారంలో ఉన్నాం కాబట్టి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి.
ఆ ఎదురయ్యేటప్పుడు కూడా తట్టుకునే శక్తిని ధ్యానం ద్వారానే తట్టుకోవాలి. మనలో ఉన్న చంద్రకళలన్నీ కూడా 16 కళల్ని ఉత్తేజితపరుచుకున్నప్పుడు ఆ చంద్రుడు అందించే ఆ అమృత కలశం ఎప్పుడైతే మనలో జాగృతం అవుతుందో, మనము నిరంతరము కూడా ఎరుగుతూ ఉన్నప్పుడు ఆ క్షణములో ఎప్పుడైతే మనము ఎదురయ్యే సంఘటనల్ని మనం తట్టుకునే శక్తిని పొందాలి అని అంటే మనము ప్రశాంతమైన చిత్తంలో ఉండాలి. అలాంటి ఎదురైనప్పుడు కూడా మనం ప్రశాంత చిత్తంలో ఉన్నప్పుడు మాత్రమే మనలో ఉన్న ఆ అమృత సోమరసము, దాన్నే సోమరసము అంటారు. అది బట్టు 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 అమృత ధారలు మనలో ఊరుతూ ఉంటాయి. ఆ విధంగా మనము 41 రోజులు ఎలాంటి ఆలోచన లేని రహిత స్థితిలో ఉంటామో నాడీ మండల శుద్ధి జరుగుతుంది. నాడీ మండల శుద్ధి తర్వాత మనలో ఎన్నో దివ్య అతీంద్రియ శక్తులు ఉన్నాయి మనలో. ఆ అన్ని అతీంద్రియ శక్తులు కూడా మనకి అందుతూ ఉంటాయి. ఆ భూమధ్యలో మనం ఎప్పుడైతే స్థితమై ఉంటామో, అదే చెప్తారు లాహరి మాసేలు కూడా, ఒక్క నిమిషం ఖాళీ ఉన్న కళ్ళు మూసి మనము మనలోకి మన అంతర ప్రయాణం చేస్తూ ఉండాలి. బాహ్యంగా ఎప్పుడైతే ఉన్నామో ఎవరొకరు ఎదురవుతూ ఉంటారు, వాళ్ళ వల్ల మనకి భావోద్రేకాలు కలుగుతూ ఉంటాయి. దానివల్ల మనమే నష్టపోతాం. కాబట్టి ఈ చంద్రకళ, చంద్రుడు ఎంతైతే ప్రశాంత చిత్తంతో ఆయన యొక్క కళలన్నీ కూడా మనకి అందివ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడంట చంద్రుడు. యోగి శిరస్సులో సహస్రారమునకు ముందుగానే భూమధ్యమున కనుబొమ్మల మధ్య నిలిపి ఉంచాలి అని చెప్తున్నాడు చంద్రుడు. ఎవరైతే కనుబొమ్మల మధ్య నిలిపి ఉంచుతారో ఈ చంద్రకళ ఉత్తేజితం అవుతుంది. ఉత్తేజితం అయినప్పుడే అర్ధచంద్రాకారంలో చంద్రవంక పొడుగ్గా రత్నంలా మణిలాగా మెరుస్తూ ఉంటుందట. ఆ శివుడు ఆ చంద్రుడిని ఎలాగైతే నెలవంకని పెట్టుకున్నాడో ఎంత అందంగా ఉంటుంది. మనకు కూడా ఆభరణం లాగా మన దగ్గరకు వచ్చేస్తాడంట. అంటే ఆ యొక్క సృష్టి నుంచే మనం అందరం వచ్చాము, మూల చైతన్యం నుంచే మనం అందరం వచ్చాము. కాబట్టి మరి దేవతలు కాన మనందరికీ కూడా ఆ కళలు వచ్చేస్తాయన్నమాట. దాన్ని మనం ఉపయోగించుకోవాలి అని అంటే సహస్రారంలో భూమి మధ్యన ఎప్పుడైతే మనము ధ్యాసనై ప్రతి క్షణము కళ్ళు మూసుకున్నప్పుడే కాదు, కళ్ళు తెరుచుకున్నప్పుడు కూడా ఎరుగుతో మనతో మనము ఆ యొక్క దైవంతో మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో ఆ చంద్రవంకతో మనము దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటామంట. ఆ లలాట చంద్రశేఖరుని అర్థం పూర్తిగా యథార్థం సిద్ధిస్తుంది. యథార్థమైనది అది. ఎందుకంటే ఆయన శివుడు ఒక్కడికే కాదు, మనందరికీ కూడా అందివ్వడానికి మన దగ్గరే సిద్ధంగా ఉన్నాడు ఆయన. అందుకనే శివరాత్రి రోజున కూడా ఆ జాగరణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ శివుడు ఆ శక్తిని అందరికీ ఇవ్వడానికి తెల్లవార్లు ఎవరైతే ధ్యానంలో కూర్చుంటారో వారికి ఈ చంద్రుడి యొక్క సోమరసం అంది ఆ యొక్క 16 కళలతో విరాజిల్లుతూ ఉంటాడు మీ దగ్గర అని ఈ సోమరసాన్ని అందివ్వడానికి ఆయన మన దగ్గర సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఇక సోమనాథులోని రహస్య చరిత్రలో ఒకప్పుడు చంద్రకాంతి శిలలతో చెక్కిన శివలింగం తలపై తెల్లని చంద్రవంక వంటి జ్యోతి వెలిగే స్ఫటికలింగము సోమనాథ క్షేత్రములో అనంట స్ఫటికలింగం ఉందట. అది అర్ధరాత్రి మహాశివరాత్రి రోజున అభిషేకం చేస్తూ ఉంటే ఆ చంద్రవంక అక్కడ దర్శనం అవుతుందటండి సోమనాథ క్షేత్రంలో ఇప్పటికీ కూడా. ఆయన పరవశించిపోతాడనమాట ఆ చంద్రుడు ఎప్పుడైతే పరవశించిపోతాడో ఆయన దగ్గర ఉన్న కళలన్నీ కూడా ఇవ్వడానికి సంసిద్ధమై ఉంటాడట. ఆ సోమనాథ క్షేత్రములో ఇప్పటికీ కూడా ఆ చంద్రకాంతి ఆ శిల మీద ప్రత్యక్షం అవుతుందట. ఇంకా ప్రజలందరికీ నమ్మకము ఈ కలియుగంలో కూడా ఆ యొక్క దృశ్యాన్ని చూడడానికి అక్కడికి వెళ్ళి అభిషేకాలు చేస్తూ ఉంటారట. ఇంకా చెడు కర్మలు ఉన్నవాళ్ళు, పాపాలు ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ కూడా పాపాలన్నీ కూడా ఆ చంద్ర దర్శనం వల్ల దగ్ధం అయిపోతాయట. కానీ అక్కడికి వెళ్ళి అభిషేకము అంటే శివుడికి అభిషేకం కాదు, మన లోపడున్న ఆ యొక్క శివతత్వానికి అభిషేకం చేస్తేనే ఇవన్నీ మనం పొందుతామండి. అదొక మూఢ నమ్మకం అన్నమాట. అభిషేకం చేస్తే ఆ శివుడి దగ్గర కూర్చుంటే సరిపోద్దా అనుకుంటారు, కానీ శివుడి దగ్గరికి వెళ్ళి మనం ధ్యానం చేయాలి. శివుడికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ మహావిన్యాసం అయినటువంటి మహారుద్రం చదివేటప్పుడు ఆ రుద్రం నుంచి అనంతమైన శక్తి తరంగాలుగా విశ్వమంతా వ్యాపిస్తుంది. ఎలాంటి మరి
ఈ ఈ యొక్క ప్రకృతిలో ఎన్నో ఎన్నో విపరీతమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే మానవుడి యొక్క అజ్ఞానమే. అజ్ఞానం వల్లే మనం తీసుకున్న గోతులో మనమే అనుభవిస్తున్నాం. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు రావడానికి కారణం ఏమిటి? మనం అన్నిటిని కూడా విధ్వంసం చేసేస్తున్నాము. ప్రకృతిని నాశనం చేసేస్తున్నాము. ఒక పక్కన సర్వజీవకోటిని కూడా హాని చేస్తున్నాము. ఇవన్నీ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటాయో, శివుడు ఏదైతే చెప్పాడో ఆ చంద్రవంకను తన దగ్గర పెట్టుకుని ఆ చంద్రకళలతో నిత్యము ఆయన ఆనంద స్థితిలో ఉంటాడు. ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటాడు. మనం కూడా అందరూ కూడా ఆనందంతో నాట్యం చేయాలని చెప్పారు. ఇంకా తర్వాత మనం అన్ని తెలుసుకున్న తర్వాత, అన్ని పొందిన తర్వాత మన గురువు గారు కూడా మనకంతా ఉత్సవమే, ఉత్సవాలు చేసుకోవడమే. మనం అందరం ఇంక దేనికోసమో తపస్సు చేయవలసిన పని లేదు. మనలో ఉన్న సద్గుణాలన్నిటిని కూడా ఎప్పుడైతే మనము పొందగలుగుతామో అప్పుడు అంతా ఉత్సవమే, అంతా నాట్యమే. శివుడు ఎలాగైతే నాట్య భంగ్యంలో ఎప్పుడు నిరంతరము నాట్యం చేస్తూ ఉంటాడో, మన ఆనందంగా పరవశించిపోతూ ఉంటాము. అది అన్ని కూడా మన దగ్గరే ఉంది. ఎక్కడో వెతుక్కుంటే రాదుగాక రాదు. ఆ చంద్రకళలన్నిటినీ కూడా మనము మన యొక్క దివ్య గుణాలన్నింటినీ పెంపొందించుకుని మనలో ఉన్న అజ్ఞానాన్ని ఈ యొక్క ధ్యాన శక్తితో దగ్ధం చేసుకుని సద్గుణాలతో విరాజిల్లుతూ ఉంటే ఆ చంద్రుడు మనలో నిరంతరము మన యొక్క సౌందర్యాన్ని పెంచుతూ ఉంటాడు. మనలో అనంతమైన కళలన్నిటినీ కూడా, మనలో ఎంతో సృజనాత్మకతని ఇచ్చేది కూడా చంద్రుడేనంట. మనం ఏ పని చేసినా ఎంతో సమర్థవంతంగా చేయగలుగుతాము. ఈ ఎన్ని సుగుణాలని ఇచ్చేది చంద్రుడే. చంద్రుడి కళలతోటే మనము విరాజిల్లుతూ ఉంటాము అని ఈ చంద్రశేఖరుని ఎప్పుడైతే ఈ చంద్రుడు శేఖరుడుగా విరాజిల్లుతున్నాడు అంటే చంద్రుడి యొక్క అనంతమైన శక్తి. చూడండి, చంద్రుడి దగ్గర స్వయం ప్రకాశం లేకపోయినా తన బుద్ధి ఉపయోగించుకుని సూర్యుడి దగ్గర నుంచి ఆ కాంతిని పొంది ఆ కాంతిని మనందరికీ కూడా ప్రసరింప చేస్తున్నాడు. అలాగే మన బుద్ధిని వికసింప చేసుకుంటే మన దగ్గర ఉన్న సర్వదేవతల్లో దగ్గర ఉన్న అనంతమైన జ్ఞానాన్ని అంతా కూడా మనము కూడా వికసింప చేసుకోగలుగుతాము అని చంద్రుడు మనకి ఈ యొక్క షోడశ కళలన్నిటిని కూడా మనకి అందిస్తున్నారు. అదే అమృత కళ. ఆ అమృత కళతోటే నిరంతరము ఉన్నప్పుడు అమృత తుల్యంగానే మన మాటలు కూడా మనం అమృతంగా మాట్లాడగలుగుతాము. ఎవరికి హాని కలిగించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరి మనసుల్ని నొప్పించకుండా అమృతంలాగా ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో ఆ మాటలే మనకి స్నేహం, మిత్రత్వాన్ని అందిస్తూ ఉంటుంది. ఆ మిత్రత్వం ద్వారానే మనము, అందుకనే నేను మైత్రేయ బుద్ధుడిగా నేను వచ్చానని చెప్పాడు మన పత్రి గారు. ఎందుకు అంటే మిత్రత్వానికి అంత శక్తి ఉంది. మనందరము ఇప్పుడు వసుదైక కుటుంబము అని అంటే ఇంతమంది ఆత్మమిత్రులను పొందగలిగాము పత్రి గారి యొక్క సాంగత్యంతో. మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను, కానీ ఆన్లైన్ ద్వారా అందరినీ ఒకటిగా కలిపి మన యొక్క మిత్రత్వాన్ని, ఈ బంధం అనేది పెంచారు. అంటే ఎందుకు ఈ యొక్క ఈ బంధాన్ని విడదీయలేనటువంటి బంధాన్ని మనం పొందగలుగుతున్నామంటే ఆ సోమరసాన్ని మనము గ్రోలుతున్నాము. ఎప్పుడైతే ఆ సోమరసాన్ని మనము కళ్ళు మూసుకోకపోయినా సరే మనం ఎరుగుతూ ఉంటే అది నిరంతరము మనలో ఆ అమృత ధారలు ఊరుతూ ఉంటాయి. ఆ శక్తిని మనకు అందించేది చంద్ర భగవానుడే. చంద్రుడికి అంత గొప్ప చైతన్య శక్తి ఉంది. అందుకనే నమశివాయ చ రుద్రాయ చ అంటూ ఆ మహాన్యాసం చెప్తూ ఉంటారనమాట. ఇక సకల యోగుల జ్ఞానము ఈ కూటస్థాన్నే నిలబెట్టాలి. ఎందుకంటే ఈ కూటస్థము అని అంటే మనకి లాహరి గారు అదే వాడతారు. కూటస్థము అంటే రెండు కనుబొమ్మల మధ్యన ఎప్పుడైతే మనము మనసు నిలుపుతూ ఉంటామో, ఇతర చింతనలు లేకుండా ఉంటామో, ఆ చాంచల్యం ఎప్పుడైతే తగ్గించుకుంటూ ఉంటామో ఆ చంద్రుడు మనలో ప్రకాశిస్తూ ఉంటాడు. మన సౌందర్యాన్ని, మనకు సౌందర్యాన్ని ఇచ్చేది ఆ చంద్రుడి యొక్క సౌందర్యమే. ఆయన చూడండి, పూర్తి పౌర్ణమి రోజున ఎంత సౌందర్యవంతంగా ఉంటాడో. ఆ గర్వం లేకుండా ఉండాలి. ఇంకొక చిన్న స్టోరీ గుర్తొచ్చిందండి, కొంచెం చిన్న స్టోరీ చెప్తాను. ఎందుకంటే ఒక రాజుగారికి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురికి, ఇంకా రాజుగారికి ఒకతే కూతురు కాబట్టి తనకు సంపదకి లోటు లేదు.
అలాగే ఎంతో అందంగా ఉంటదన్నమాట. చంద్రుడి 16 కళలతో ఎంతైతే సౌందర్యవంతంగా ఉంటాడో అంత సౌందర్యంగా ఉంటది. మరి చంద్రుడు అంతటి మహానుభావుడికి గర్వం వచ్చింది కదా. గర్వం వచ్చిన అందువల్లే కదా తన యొక్క సౌందర్యాన్ని కోల్పోయాడు. ఎందుకంటే 15 రోజులకి తన యొక్క వికాసం తగ్గిపోతూ ఉంది. అలాగే ఈ అమ్మాయికి కూడా నా అంత అందగత్తి లేదు, నా అంత డబ్బు సంపద కలిగిన వాళ్ళు లేరని గర్విస్తూ ఉంటదన్నమాట. అంత గర్వంతో ఉండి ఎవరిని పట్టించుకోదు. ఒకసారి గ్రహణం వచ్చింది. గ్రహణం రోజున చంద్రుడు చెప్పాడు కదా, మీరందరూ ఉపవాసం ఉండి నన్ను ధ్యానిస్తే మీ కోరికలన్నీ నేను తీరుస్తానని చెప్పాడు కదా. అదే మనం కూడా ఇప్పటికీ మనం కూడా పాటిస్తూ ఉంటాము. అయితే తన చెలికెత్తి అయినటువంటి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రుడికి చెప్పినట్టే వాళ్ళు ఉపవాసం ఉండి ధ్యానం చేస్తూ ఆయన్ని కొలుస్తూ ఉన్నారు. ఈవిడ ఏం చేసిందట, ఆ టైంలో ఏమవుతుందని అక్కడ ఫ్రూట్స్ ఫలాలు తింటూ నాకేమవుతుంది, నేను చాలా అందగత్తిని కదా, నాకు డబ్బు ఉంది కదా, ఏమి ఉపవాసం ఏమీ చేయక్కర్లేదు, ఏమీ ధ్యానం చేయక్కర్లేదు అని తను నచ్చినట్టు ఉంటే ఏమైందంట, అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అప్పుడు ఆ టైంలో ఈవిడ ఇలా ప్రవర్తిస్తుంటే ఒక ఋషి వచ్చి సడన్ గా ఒక ఋషి వచ్చి ఈవిని శపించాడంట. నీ అందమే కదా నిన్ను ఇంత గర్వంగా ఉన్నావు, నీ అందము ఈ రోజు నుంచి క్షీణించిపోగాక అని చెప్పించేసి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే ఇంక ఏడుస్తూ కూర్చుందంట. తన అందమంతా వికారంగా అయిపోయింది, తన శరీరము తన ముఖము అంతా వికారంగా అయిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు ఈ గ్రహణ టైంలో నువ్వు తినేసి ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించావు, దైవము ఉంది అని అంటే ఖచ్చితంగా ఉంది, అన్నిటిలోని కూడా దైవాన్ని చూడగలగాలి, నీ యొక్క సౌందర్యము నీ యొక్క సంపదే నీకు ఇంత గర్వాన్ని తెచ్చింది కాబట్టి నువ్వు మళ్ళీ నేనేం చేయనని మరి ఏడుస్తూ ఉండి ఆ ఋషి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన్ని అడిగింది అనమాట. నేను ఇలాగ జీవించలేను, ఈ వికారంగా ఈ శరీరాన్ని నేను చూడలేకపోతున్నాను, నాకు మళ్ళీ పూర్వ సౌందర్యం కావాలి, నేను ఏం చేస్తే నా సౌందర్యం వస్తుంది అని అంటే అప్పుడు వెంటనే నువ్వు చంద్రుణ్ణి ఉపాసన చెయ్యి అంటే చంద్రుడిని తలంచుకుంటూ నువ్వు ఒక రోజంతా ఉపవాసంలో ఉండి నువ్వు ఆయన్ని ధ్యానం చెయ్యి. ధ్యానం చేస్తే చంద్రుడు చాలా ప్రశాంతమైన వాడు, ఆయనకి ఎవరికి కోపం, ఎవరి మీద కోపం ఉండదు, ఆయన చాలా సరళంగా అందరినీ కూడా తన యొక్క సౌందర్యాన్ని పెంచుతూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు, వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంటాడు. అందుకని చంద్రుడిని తలంచుకుని నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్తే ఆవిడ ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ చంద్రుడితో అనుసంధానమయ్యి ధ్యానం ఎప్పుడైతే చేసిందో చంద్రుడు ప్రత్యక్షమయ్యి నీ యొక్క అహంకారమే నీ ఈ స్థితికి తీసుకొచ్చింది కాబట్టి ఇంకెప్పుడు అహంకరించుకో, ఆహాన్ని వదిలిపెట్టు ముందు, ఎప్పుడైతే నీ ఆహాన్ని వదిలిపెడతావో నువ్వు ఎప్పుడూ సౌందర్యవంతంగానే ఉంటావు, నీలో సౌందర్యమే కాదు అందరిలో సౌందర్యాన్నే చూడు, అందరిలోనే ఉంటుంది సౌందర్యం ఉంటుంది, వికారము ఉంటుంది, నీలో ఉన్న వికారమే కదా నిన్ను సౌందర్యహీనంగా చేసింది, అందుకని నీలో ఉన్న సౌందర్యంతో పాటు అందరిలో ఉన్న సౌందర్యాన్ని చూడమ్మా, ఎప్పుడు కూడా ఇలా ఆహానికి పోకు అని చెప్పి ఆవిడికి ఆ సౌందర్యాన్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని అంతా ఇవ్వడం జరిగింది. అలాగే ఒకసారి కర్ణుడు కూడా ఆయనకి కూడా గర్వం అన్నమాట, ఎందుకంటే దానకర్ణుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఎవ్వరు అడిగినా ఆ బంగారాన్ని అలాగే వెండి వస్తువుల్ని డబ్బుని అలా ఇస్తూనే ఉన్నాడట. ఆయన ఆకలి శ్వాస వదిలి వెళ్ళే దారిలో ఆయనకి ఆకలేసిందంట. ఆకలేస్తే అక్కడ పళ్ళు ఉంటే పళ్ళు కోసుకోపోతే ఆ పళ్ళన్నీ బంగారంగా అయిపోయినాయి. బంగారం ఏం తింటాడు, తన ఆకలి ఏం తీరుతుంది, కొన్ని నీళ్ళన్నా తాగుదామని చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగుతుంటే చేతిలోకి తీసుకునేటప్పుడు బంగారంగా అయిపోయినాయి అవి కూడా. ఇలా అయిపోతుంటే ఆకలి బాధ తట్టుకోలేక ఆ సూర్య భగవాన్ని చంద్ర భగవాన్ని ఇద్దరిని తలంచుకుని నేను స్వర్గం వెళ్ళాలంటే నేను ఎంతో అప్పుడు కూడా వదలలేదు, నేను కాదనకుండా ఎంతో దానం చేశాను, దాన కర్ణుడని పేరు తెచ్చుకున్నాను, ఈ రోజు నా ఆకలి దప్పులు తీరడానికి నాకు ఏది ఉపయోగపడట్లేదు అని ఆ చంద్రుడిని ఆ సూర్య భగవాన్ని వెంటనే తలంచుకునేటప్పటికి ఇద్దరు ప్రత్యక్షమయ్యారట. నాకు ఈ దుస్థితి ఎందుకు ఏర్పడింది అని అడిగితే అప్పుడు వెంటనే చంద్రుడు సూర్యుడు ఇద్దరు కూడా చెప్పారట, నీ దుస్థితికి కారణం నీ అహంకారమే, ఎందుకంటే నేను ఇంత దానకర్ణుని దానం చేశానన్నావు, కానీ ఎప్పుడన్నా నువ్వు ఎవరికన్నా భోజనం పెట్టావా, ఎవరికన్నా భోజనం పెట్టావా, భూమి మీద భోజనం పెట్టాలి, అన్నార్థుల ఆకలి తీర్చాలి, నువ్వు ఎవరికి ఆకలి తీర్చలేదు,
నువ్వు గర్వంగా నా దగ్గర ఇంత బంగారం ఉంది, ఇంత వెండి ఉంది, ఇంత డబ్బు ఉందని నువ్వు అయ్యే దానం చేసావు, కానీ ఎవ్వరికీ కూడా నువ్వు భోజనం పెట్టలేదు కాబట్టి నీకు ఈ భోజనానికి ఇంత ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు నువ్వు చంద్రుడిని, సూర్య భగవాన్ చెప్పాడట, నువ్వు చంద్రుణ్ణి ఆహ్వానించుకుని ధ్యానం చెయ్యి, ధ్యానం చేసి మళ్ళీ భూమి మీదకి వెళ్ళి చంద్రుడిని ఆహ్వానించుకుని ధ్యానం చేసి కొంతమందికి భోజనాలు పెట్టు, ఆ అన్న సంతర్పణం చేసి అప్పుడు స్వర్గం వెళ్ళని చెప్పారట. అప్పుడు వెంటనే ఆయన మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ చంద్రుడిని ఆహ్వానం చేసుకుని ధ్యానం చేసి అక్కడ అందరికీ అన్న సంతర్పణ పెట్టిన తర్వాత ఆయన స్వర్గానికి మార్గం కలిగిందంట. అంటే అన్నదానానికి అంత ఇంపార్టెంట్ ఇచ్చారు మన పత్రి గారు కూడా. ఎందుకు అంటే ఏమున్నా లేకపోయినా ఈ జీవుడికి భోజనం ఉండాలి. ఆ పైలోకాలకు వెళ్ళిన తర్వాత శరీరం ఉండదు. ఈ యొక్క అన్నగల జీవుడు కాబట్టి ఈ జీవుడికి కొంతమంది అంటారు ఈ శరీరానికి ఏం పెట్టక్కర్లేదు, మనం శ్వాసతోటే బతికేద్దామంటే కుదరదండి. ఆ శ్వాసతో బతకాలి అని అంటే వాళ్ళు నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటే శ్వాసతోటే బతికిన వాళ్ళు ఉన్నారు. మనకి మమ్ముడు వరం బాలయోగి, అలాగే చాలా మంది యోగులు ఉన్నారు. లాహరి మాసేలు వాళ్ళంటే సన్యాసులుగా ఉంటారు కాబట్టి శక్తినంతా వాళ్ళలో ఉన్న అతీంద్రియ శక్తులన్నిటినీ కూడా మేల్కొల్పుకుంటారు కాబట్టి వాళ్ళకి తిండి పెట్టకపోయినా శరీరము ఆయన ఆకశ్వాస వదిలిపెట్టే వరకు కూడా బాలయోగి గారు ఎంత భోజనం తింటే ఎంత పుష్టిగా ఉంటుందో శరీరం అంత పుష్టిగా ఉన్నారు. ఆయన శరీరం ఏమీ వీక్ అవ్వలేదు. అలాగే సన్యాసులు ఉంటారు, వాళ్ళు శరీరం మీద ధ్యాస పెట్టరు కాబట్టి తిరుగుతూ ఉంటారు, ఆ గుహల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ శరీరం అంతా క్షీణించిపోతుంది. ఆ విధంగా సంసారంలో ఉండే లాహరి మాసైలు గారు కూడా ఎప్పుడు చాలా తక్కువ తింటూ ఉండేవారట. ఎందుకంటే యోగ శక్తితో ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే పెంచుతూ ఉంటారో ఆ 16 కళలతో వాళ్ళు విరాజిల్లుతూ ఉంటారు కాబట్టి, చంద్రుడి యొక్క శక్తితో విరాజిల్లుతూ ఉంటారు కాబట్టి వారికి ఆకలి ఉండదు. కానీ మనం సంసారంలో ఉన్నాం కాబట్టి ఒక్క పూటన్నా ఆ అన్నగల జీవులు కాబట్టి అన్నం మనకి పరిపూర్ణంగా భూమి మీద ఉన్నంత కాలము మనము ఎప్పుడైతే ఆ తిండికి ఇబ్బంది లేకుండా ఉండాలి అని అంటే మనము అన్నదానం చేయాలి. అన్నదానం చేస్తేనే మనం ఆఖరి శ్వాస వదిలిపెట్టి ఉన్నత లోకాలకు వెళ్ళే వరకు కూడా ఈ శరీరము మనకు సహకరించాలి అని అంటే అందరికీ అన్నదానంలో పాల్గొనే అవకాశం ఈ భూమి మీద అందరికీ ఇచ్చారు. ఈ అన్నదానమే చేస్తేనే చాలా పుణ్యం అనుకుంటూ ఏం చేస్తున్నారంటే ప్రతి గుడి దగ్గర అన్నదానాలు చేసేస్తున్నారు. ప్రతి గుడి దగ్గర అన్నదానాలు చేస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సోమరులుగా తయారైపోతారు. ఎక్కడైతే ఆత్మజ్ఞానాలు యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయో ఆ మహాయజ్ఞాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఎందుకంటే ఆత్మజ్ఞానాలకి ఎప్పుడైతే మనము ఈ అన్న సమారాధన చేస్తామో అదే మనకి ఈ జీవించి ఉండగా ఆ తర్వాత ఆఖరి శ్వాస వదిలిపెట్టిన తర్వాత మరణాంతర జీవితం తర్వాత కూడా మనకి పుణ్య ఫలాలు అందుతూ ఉంటాయి. చంద్రుడు సూర్యుడు మనకి ఎప్పుడూ కూడా మనల్ని సంరక్షిస్తూ ఉంటారు. ఆ విశ్వగోళాల్లో వాళ్ళు తిరుగుతూ వాళ్ళు దగ్గర ఉన్న సంపదలన్నీ మన కోసం ఇస్తారు కాబట్టి వాళ్ళు అంత అందంగా ఉంటారు, అంత సౌందర్యంగా ఉంటారు. ప్రకృతి అంతా అంత పులకించిపోతూ ఉంటాం చూడండి. ప్రకృతిలోకి వెళ్తే అవి పిచ్చి పిచ్చిగా ఉంటాయి మొక్కలన్నీ, అయినా సరే ఎంతో సౌందర్యంగా ఉంటది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నదంతా మనకి ఇస్తారు కాబట్టి వాళ్ళు అంత అందంగా ఉంటారు. మనము కూడా వాళ్ళని చూసి ఇవ్వడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇస్తూ ఉంటేమో మనము కూడా అంత అందంగా విరాజిల్లుతూ ఉంటామని ఈ చంద్ర భగవానుడు మనకి ఇంత చక్కగా ఈ చంద్రుడిని సృష్టించింది అత్రి మహాముని. ఆయన కంటి లోంచి వచ్చే శక్తి ద్వారా ఆయన ఉద్భవించడం జరిగింది. అందుకే మనకి అష్టమూర్తులు గుర్తు పెట్టుకోండి. ఇంకా నేను పూజల్లోనే ఉన్నాను, పూజలే విగ్రహారాధనే, మరి రూపనామాలను వదిలిపెడితేనే కానీ ఈ యొక్క అష్టమూర్తుల్లో ఉన్న శక్తిని మనం గుర్తించలేము. ఈ యొక్క 7 తత్వాలు మనలోనే, 8 తత్వాలు మనలోనే ఉన్నాయి, బ్రహ్మాండంలో ఉన్నాయి. మనలో ఉన్న తత్వాలు భూమి, శరీరము. భూమి శరీరాన్ని ప్రేమించాలి. నీరు, ఆ నీరు మనలో 80% ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాము. బయట నీరు ఉంటేనే మనము శుభ్రం చేసుకుంటాం. ప్రతి దానికి నీరు అవసరము. ఆ నీటికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ శరీరం జీవుడిగా వచ్చేటప్పుడు తల్లి గర్భంలో భూమి నుంచే వచ్చాము. తల్లి గర్భం నుంచి వచ్చామంటే భూమాత నుంచే మనం వచ్చాము. మళ్ళీ ఈ జీవుడు వదిలిపెట్టిన తర్వాత భూమాతలోనే కలిసిపోతాము.
అందుకని భూమాతకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇక నీటికి, జలానికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. అగ్ని తత్వము, సూర్య భగవానుడు ఉంటేనే మొత్తం అంతా కూడా, సృష్టి అంతా కూడా ఆనందంగా విరాజిల్లుతుంది. ఆ సూర్య భగవానుడి యొక్క శక్తి మనలో ఉంటేనే మనము, ఆ అగ్ని తత్వం మనలో ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఇంకా అగ్ని అంటే మన నోరంట అగ్ని తత్వం కలిగి ఉందటండి. సూర్య ప్రకాశంతో నోరు కలిగి ఉందట. అందుకనే నోట్లోంచి శుద్ధమైన మాటలే రావాలని చెప్పారు. సూర్య భగవానుడు అందించిన అగ్ని అంటే మాటలే అగ్నిట. చూడండి, తోటాల్లాగా మాటలు వదిలితే ఎదుటి వాళ్ళకి ఎంత నొప్పించి మాట్లాడుతూ ఉంటామో అది అగ్నితత్వం అన్నమాట. ఆ మాటలే మనము ప్రశాంతంగా చల్లని తత్వంగా మాట్లాడింది. అక్కడ చంద్రుడు, వీళ్ళిద్దరే మనల్ని నడిపిస్తూ ఉంటారటండి. సూర్యుడు చంద్రుడే బయట ఎలాగైతే పరిపాలిస్తున్నారో మన లోపల కూడా ఈ సూర్యుడు చంద్రుడే. మన కోపం, అజ్ఞానము ఇవన్నీ కూడా అగ్ని తత్వంతో వస్తుంది. మనలో చల్లని ధనము, సౌందర్యవంతంగా ఉండడము, సరళంగా మాట్లాడడము, ఇవన్నీ చంద్రుడి దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకనే ఆ చంద్రుడికి, సూర్యుడి భగవానుడికి ఇద్దరికి మనం కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. ఇంకా ఆకాశ తత్వము, ప్రకృతిని అంతా కూడా పరిపాలిస్తున్న ఆకాశం చూడండి, ఎంత మంది వెళ్ళిన ఆ నక్షత్రాలు అన్నీ కూడా ఆ యొక్క సూర్యుడు చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ 27 నక్షత్రాలు కూడా, ఈ 27 నక్షత్రాలతోటే మనం ఉంటామండి. అంతకు మించి ఉండము అందరం. అందరికీ ఒక్కొక్క నక్షత్రంలో పుడుతూ ఉంటాం కదా. ఆ కాలమానం ప్రకారము ఒక్కొక్క నక్షత్రంలో మనం పుడతాం. మనందరికీ నక్షత్రాలు ఉంటాయి కదా. ఆ టైము, ఆ జాతకం చూస్తే నక్షత్రము. కానీ ఒకే నక్షత్రంలో పుట్టిన ఒకరికి భోగం ఉంటుంది, ఒకరికి కష్టం ఉంటుంది, ఒకరికి రోగం ఉంటుంది. మరి ఒకే నక్షత్రంలో ఉన్న ఆ నక్షత్రం యొక్క ప్రభావం ఒక్కలాగే ఉండాలి కదా. ఇప్పుడు అర్థం చేసుకుంటే మనకి బాగోలేకపోతే మన నక్షత్రం దోషంగా ఉందని పూజలు చేయాలి, అవి చేయాలి అంటారు. మరి అదే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు భోగంలో కూడా ఉంటారు కదా. అంటే అక్కడ మన మైండ్ పనిచేయాలి. నక్షత్ర లోపం ఏమీ లేదు. ఈ జీవుడు ఎన్నుకున్న, తెచ్చుకున్న జీవితంతో మనం భోగాలన్నా, కష్టాలన్నా, దుఃఖాలన్నా మనమే తెచ్చుకున్నాయే. కానీ అక్కడ నక్షత్ర లోపం ఏమీ లేదు. నక్షత్రం యొక్క శక్తి ఎప్పుడూ బాగుంటుందండి. అలాగే ఈ గ్రహాల గురించి అందరూ వినాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్క చైతన్యంతో చెప్తారు కాబట్టి దీనికి, నక్షత్రాలకి, మన జీవితానికి ఏమీ సంబంధం లేదండి. ఆ నక్షత్రాలు యొక్క స్థితి ఎంత భోగమైతే ఉందో అంతా మనకి అందుతూ ఉంటుంది. కానీ మన శరీరం ద్వారా అనుభవించి అన్నీ కూడా మనం గతంలో తెచ్చుకున్న పాప పుణ్యాలే. మన వాస్తవాలకి మనమే సృష్టికర్తలము. మన నోటిలోని మాటే మన నుదిటి వ్రాత. అంతేగాని ఈ నక్షత్రం ఇది మన ఈ రంగురాళ్ళు పెట్టుకుంటూ ఉంటాం. నక్షత్ర రాళ్ళు, ఇది రేవతి నక్షత్రము, ఇది స్వాతి నక్షత్రానికి ఆ రాళ్ళు పెట్టుకుంటే మన దిశ మారిపోతుందా, దశ మారిపోతుందా? అదంతా మూఢ నమ్మకం. ఇదంతా కూడా వ్యాపారంగా మనకి అంటగట్టిన ఈ మూఢ నమ్మకాలు. అంతేకాని మన రాతను మనమే వచ్చామన్న సంగతి మనం ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనం వైభోగంగా ఉండాలన్నా, మన దుఃఖంగా ఉండాలన్నా, అనారోగ్యంగా ఉండాలన్నా మనమే క్రియేట్ చేసుకుని వచ్చాం. కాబట్టి ఈ ధ్యానం అనే అగ్నిలో ఈ కర్మలన్నీ దగ్ధం చేసుకుని ప్రతి క్షణము మనము ఆనందంగా ఉండగలిగేది. అప్పుడు మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో ఏ నక్షత్రంలో మనం పుట్టామో, నేను ధనిష్ట నక్షత్రంలో పుట్టాను. ధనిష్ట నక్షత్రంలో పుట్టితే చాలా గొప్ప నక్షత్రము. ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అసలు కష్టాలు ఉండవు, ఎప్పుడు భోగంగానే ఉంటారంటారు. ఆ నక్షత్రాలకి మాకు జాతకం కూడా రాయించారు. అంత గొప్పగా ఉన్నామంటే నా జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. మరి ఆరోగ్యం అయితే భగవంతుడు ఇచ్చాడు, కానీ కష్టాలు అయితే చాలా ఎదుర్కొన్నాను. మరి ఆ కష్టాలన్నీ ఇంకొకరు మా చుట్టాలే ధనిష్ట నక్షత్రంలో పుట్టారు. వాళ్ళకి చాలా అనాగరికగా వాళ్ళు జీవించడం జరిగింది. కొంతమంది పుష్కలంగా ధనవంతుల ఇళ్లలో పుట్టారు. మరి ఎన్నిటికీ నక్షత్రం కారణమా? కాదే. మనం గతంలో చేసుకున్న పాప పుణ్యాలు పెట్టే మన జీవితము అని మనకు అర్థమవుతుంది ధ్యానంలో వస్తేనే. అప్పటి వరకు ఈ నక్షత్రాలు దోషం అనుకుంటూ ఆ పూజలు, ఈ పూజలు, ఈ దానాలు అనుకుంటాం. అసలైన దానము ఆధ్యాత్మికవేత్తలకి భోజనాలు పెట్టడమే అసలైన దానము. ఆ పుణ్యమే మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ తర్వాత గొప్ప దానం ఏమిటంటే ధ్యాన దానమే. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని
అందరికీ పంచుతూ ఉంటారో అదే అసలైన దానము. అలాంటి దానాన్ని చేసుకోవడానికే, అలాంటి పుణ్యాన్ని సంపాదించుకోవడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాము. ఆ పుణ్య ఫలమే మన వృద్ధాప్యం స్థితికి, మరణాంతర జీవితానికి ఉపయోగపడుతుందనే సత్యాన్ని మనం అందరూ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంతటి అద్భుతమైన ఈ చంద్ర భగవానుడి యొక్క ఆ ఆయన గురించి తెలుసుకోవడానికి మరి ఎన్నో చదువుకుంటూ, అలాగే యూట్యూబ్ లో చూసుకుంటూ నేర్చుకుని ఈ రోజున మీ అందరితో ఆయన గురించి పంచే భాగ్యాన్ని మాకు ఇచ్చిన ప్రసన్న కుమారి గారికి, అలాగే ప్రసన్న లక్ష్మి గారికి, ఈ జూన్ సెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. అలాగే యూట్యూబ్ వీక్షిస్తున్న వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.